భారతదేశంలో అనాది కాలం నుంచి కూడా ఏ తప్పుకు ఏ శిక్ష అనే దాని మీద ఫుల్ క్లారిటీ ఉంది. అప్పుడున్నటువంటి రాజ్యాలు రాజులలో ఆ రాజ్యంలో ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారం వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సొంత చట్టాలు ఉండేటివి. ఆ చట్టం ప్రకారము ఎవరైనా తప్పు చేస్తే ఏ తప్పుకు ఏ శిక్ష, సివిల్ సంబంధించి కానీ క్రిమినల్ సంబంధించి చట్టాలు ఉండేవి. ఎప్పుడు రూపొందించారు సార్? ఏ కాలంలో? అంటే కేవలం ఇది రాజ్యాంగబద్ధంగా రూపొందించిన చట్టాలు అప్పటి నుండే చూడవచ్చా? అంటే మాకు తెలిసిన చట్టం గురించి అయితే బ్రిటిష్ వచ్చినప్పటి నుండి, లేదంటే రాజ్యాంగాన్ని రూపొందించిన బాబాసాహెబ్ అంబేద్కర్ నుండే తెలుసు. కానీ దానికంటే ముందు రాజులుండే, రాజ్యాలుండే, అప్పుడున్న చట్టాలు లేకపోతే ఇప్పుడున్న చట్టాలు, ఇవి రెండు ఒకటిగానే చూడవచ్చా? మనం ఏ రకంగా చూడవచ్చు చట్టాలు? మానవుడు గుంపుగా సమిష్టిగా సొసైటీగా బతకడం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చట్టాలు ఉన్నాయి. ఇండివిజువల్గా మనిషి ఉన్నప్పుడు తనకు తాన మీద తాను అఫెన్స్ చేసుకోలేడు. ఎప్పుడైతే సొసైటీగా ఉండడం స్టార్ట్ అవుతాడో ఒకరి మీద ఒకరికి అఫెన్స్ జరగడము, ఒకరి వస్తువు ఒకరి లాక్కోవడము, ఒకరి మీద ఒకరి రాంగ్ క్లెయిమ్స్ చేసుకోవడము, ఇవన్నీ జరిగినప్పుడు ఈ సొసైటీని కంట్రోల్ చేసి మెయింటైన్ చేయడానికి ఏదో ఒక సిస్టమ్ ఉండాలి. ఆ సిస్టమ్నే చట్టం అన్నారు. ఆ చట్టము అప్పట్లో ఎక్కడ రాజ్యాలు ఎక్కడ గుంపులుగా అప్పుడు ఎక్కడ నాగరికత అక్కడ ఉన్నప్పుడు కూడా ఆ నాగరికత కూడా వాళ్ళ లోకల్గా వాళ్ళ పరిస్థితుల ప్రకారం వాళ్ళు కొన్ని అనుకొని ఈ తప్పులకు ఈ శిక్ష, ఇవి చేయకూడదు, ఇవి చేయొచ్చు అనేటి హద్దులు పెట్టుకున్నది. అవి చట్టాలు. ఆచారాలు, వ్యవహారాలు ఇవన్నీ లాంగ్ స్టాండింగ్గా ఆచరించు వస్తూ అవే చట్టాలు జరిగాయి. ఇప్పుడు రాజ్యాలు ఉన్నప్పటికీ చట్టాలు ఉండేవి. అక్కడున్న ఆచారాల, వ్యవహారాలు, పద్ధతులను బట్టి ఈ రాజ్యంలో ఈ పని చేస్తే నిషేధం అని విధిస్తే ఆ రాజ్యంలో అది చేయకూడదు. వేరే రాజ్యంలో ఇంకోటి నిషేధం ఉండేది. అయితే ఎప్పుడైతే మొఘలాయులు భారతదేశం మీద దండయాత్ర చేసి వచ్చారో వాళ్ళు కత్తిని నమ్ముకున్నారు. కత్తిని నమ్ముకొని ఈ దేశం మీదకి వచ్చి ఇక్కడ ఉన్న సంస్కృతిని కొల్లగొట్టి, ఇక్కడ ఉన్నటువంటి హిందువులను మతం మార్చి, గుళ్ళను కూలగొట్టి, దోచుకొని, మానభంగాలు చేసి, మర్డర్లు చేసి, కన్వర్షన్స్ చేసి 800 సంవత్సరాలు రాజ్యాన్ని పాలించారు. 800 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే మొఘళ్ళ యొక్క ఆధిపత్యం పడిపోతున్న సమయంలో బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద భారతదేశానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేసుకొని చేయడానికి ఒక ఇంగ్లీష్ ఆఫీసర్ని ఇక్కడ అపాయింట్ చేశారు. ఆయన పేరు టీబీ మెకాలే. టీబీ మెకాలే అనేటువంటి వ్యక్తి భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఉన్నటువంటి అన్ని రాజ్యాలను, సామంత రాజ్యాలను, అప్పుడున్నటువంటి అన్ని ప్రదేశాలను తిరిగి అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ తయారు చేసి బ్రిటిష్ పార్లమెంట్కి ఇచ్చాడు. బ్రిటిష్ పార్లమెంట్లో ఆయన చెప్పింది ఏంటంటే, ఐ హ్యావ్ ట్రావెల్డ్ ది లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఇండియా, ఐ హ్యావ్ సీన్ నో బెగ్గర్, ఐ హ్యావ్ సీన్ నో థీఫ్. భారతదేశంలో నేను లెంగ్త్ అండ్ బ్రెడ్త్ మొత్తం చూసి వచ్చిన, నాకు ఒక దొంగ కానీ ఒక బిచ్చగాడు కానీ కనిపించలేదు. భారతదేశంలో ఎంత సంపద ఉంది అంటే ఆ సంపదను లెక్కబెట్టడానికి వాళ్ళు ఈ వెయింగ్ సిస్టమ్ ద్వారా వెయింగ్ తోటి తులం వేసి ఇంత డబ్బును లెక్క పెట్టేవాళ్ళు కాదు. అంత డబ్బు భారతదేశంలో ఉన్నది. ఎందుకు అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఈ వాళ్లకు వ్యసనాలు లేవు. ఇప్పుడేదో సినిమాలలో మనకు అప్పుడు మందు తాగేవాళ్ళు అట్లా చేసేవాళ్ళు, వ్యసనాలు లేవు. భారతదేశంలో మొదటి వైశ్య గృహాన్ని తీసుకొచ్చి పెట్టింది బ్రిటిషర్లు. అఫీషియల్గా ముందు చాలా సంపన్నమైన దేశమే. అయితే సంపన్న దేశం. అఫీషియల్గా తీసుకొచ్చి కోల్కతాలో పెట్టారు. భారతదేశంలో ఫస్ట్ గోవధశాలను తీసుకొచ్చి పెట్టింది బ్రిటిషర్లు కోల్కతాలో. ఎందుకంటే ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కోల్కతా ఉండే, బ్రిటిష్ క్యాపిటల్. భారతదేశంలో ఫస్ట్ మద్యం దుకాణం పెట్టింది బ్రిటిషర్లు కోల్కతాలో. అంతకన్నా ముందు వ్యసనాలు లేవు. వాళ్ళు సంపాదించిన సంపాదనలో మెయిన్ వాళ్ళకు సరిపోయేంత సంపదను మాత్రమే పెట్టుకొని ఆ మిగతా సంపదన అన్నిటిని కూడా ధర్మకార్యాలకు, గుళ్ళకు, గురుకులాలకు, దాన ధర్మాలకు ఇస్తుంటారు. కాబట్టి ఈ అన్నిటికీ మూల కారణము భారతదేశం యొక్క అస్తిత్వానికి, సంపదకు, సాంప్రదాయాలకు, కల్చర్కి, హెరిటేజ్కి, ఈ హయ్యెస్ట్ లివింగ్ స్టాండర్డ్కి మొత్తం కారణం ఏంటంటే భారతదేశం యొక్క ఎడ్యుకేషన్ సిస్టము.
భారతదేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లుండనంటే 5 సంవత్సరాల 5 నెలల 5 రోజులు నిండిన వ్యక్తిని గురుకులంలో జాయిన్ చేస్తే 12 సంవత్సరాలు గురుకులంలో చదువుకొని బయటికి వచ్చిన తర్వాత ఏదైనా పని చేసుకొని బతకగలుగుతాడు. అంత క్వాలిఫై చేసి పంపించేవారు. ఇది భారతదేశం యొక్క చెడు. ఇప్పుడు భారతదేశాన్ని మనము ఎన్స్లేవ్ చేయాలంటే ఫస్ట్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఖతం చేసేసేయాలి. గురుకుల వ్యవస్థ సిస్టమ్ని ఖతం చేయాలి. ఏం చేయాలి? కూలుకోవద్దు, గురుకులాల్లో ఎవరు జాయిన్ చేయొద్దు అని అంటే ఎవరు జాయిన్ చేయకుండా ఉండరు. ఎందుకంటే వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల నుంచి, శ్రీకృష్ణుడు కూడా సాందీపాని అనే గురువు దగ్గర గురుకులంలోనే చదువుకున్నాడు. శ్రీకృష్ణుడి కాలంలో కూడా ఆ బ్రిటిషర్ ఆఫీసర్ ఇండియాకి వచ్చినప్పుడు కూడా అప్పటి భారతదేశంలో కూడా అప్పుడు గురుకుల వ్యవస్థ నడిచినట్టు అంత స్ట్రాంగ్గా భారతదేశ యొక్క సొసైటీలోకి గురుకులం ఎంటర్ అయిపోయింది. దాన్ని విడదీయలేవు. ఏం చేయాలంటే ఎట్ వన్ స్ట్రోక్ బ్రిటిష్ పార్లమెంట్లో ఇండియన్ ఎడ్యుకేషన్ యాక్ట్ అని ఒక యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసి వన్ స్ట్రోక్లో గురుకులాలను బ్యాన్ చేసేసి కొల్లగొట్టేసేసారు. అయితే బ్రిటిషర్ ఏం చేసిండంటే మొఘలాయులు భారతదేశాన్ని ఎన్స్లేవ్ చేయడానికి కత్తిని నమ్ముకుంటే బ్రిటిషర్లు చట్టాన్ని నమ్ముకోరు.